విజ్ఞాన్ యూనివర్సిటీ. మరి చదవలేదా? మన క్లాసులు కొట్టేసి బంకులు కొట్టేసి ఒరే ఇక్కడ వినాయక ఓయ్ వినాయక. చాలా రోజులు అయిపోయింది క్యాంపస్ అంతా చూసి. సరదాగా మళ్ళీ కాసేపటికి ఇలా అదిగో అలా అదిగో అప్పుడప్పుడు అలా లైబ్రరీలో తిరుగుతా ఎంత చెత్త కూర్చునే వాళ్ళం. సో ఇది మా బ్లాక్. అప్పుడు ఇక్కడే మేము చదువుకున్నప్పుడు. రే అటు వెళ్దాం ఫస్ట్. మహోత్సవం అనమాట, మహోత్సవం జరుగుతుంది. సో అంతా చాలా బాగా కూల్గా. ఇక్కడైతే మేము ఇదే క్లాస్ రూమ్లో ఎక్కువ ఉండేవాళ్ళం. మొత్తం అంతా ఇక్కడే ఉండేది అనమాట వ్యూ అంతా. అరే మన బ్లాక్కి వెళ్దాం రండి. అదిగోండి డీమ్డ్ యూనివర్సిటీ. ఇదిగో ఇక్కడ ఎక్కువ అంటే క్లాసెస్ ల్యాబ్లన్నీ ఇక్కడే జరిగాయి మాకు అప్పుడు. తర్వాత ఎక్కువ ప్లేస్ అంతా ఇక్కడ స్టడీ అవర్స్ ఈ వ్యూ అంతా అలా చూసుకుంటూ వెళ్ళి ఉన్నాం. రేపు ఇప్పుడు ఉండరు కదా అక్కడ, ఎవడో ఉంటారా? ఇదిగా ఇక్కడే మాట్లాడతాను. అది చేస్తారన్న, చేసినాక నీకు ఎడిటింగ్ అయిపోయినాక నీకు షేర్ చేస్తాను. కొంచెం ఇటు వచ్చి కొంచెం సార్ పాపం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నారు మనకి. ఓకే, ఈజ్ మిస్టర్ అఖిల్. Vigyan is considering as a
main guest for Vigyan Mahotsav. He is the Mr. Akhil. You can see. లంచెస్ వస్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు. మీ అందరూ అన్న అని పిలిచాడు సీనియర్ చెప్తారు కనీసం నేమ్ అడగడం కూడా లేదు. యాంటీ ర్యాంక్ టీమ్ స్టూడెంట్స్ టీమ్ కాగు మనకి ఇప్పుడు ఏం చేస్తారు 1-4 మాకు ఉండేది 2-3 years వాళ్ళకి అలా టైం టేబుల్ అలా ఉండేది. షిఫ్ట్స్ ఉండేవి. షిఫ్ట్స్ మాకు 2 షిఫ్ట్స్ ఉండేవి. 8 o'clock ఒకటి 10కి ఒకటి స్టార్ట్ అవుతాయి. 2 hours డిలే. ఓకే. సో ఇప్పుడు అందరికీ ఒక టైం. ఇప్పుడు అందరికి ఒక టైం. సెల్ఫీ తీసుకున్నారా? గెస్ట్ హౌస్ 5 minutes ఉంటుంది. గెస్ట్ హౌస్ మనం వచ్చేస్తాం. చూడాలి క్లోజ్ చేస్తాను. గెస్ట్ హౌస్ చూస్తాను. గెస్ట్ హౌస్ చూసుకొని వెంటనే వచ్చేది బాయ్స్ హాస్టల్. ఎవరి దగ్గర ఫుడ్గా క్యాంటీన్ పైన మొత్తం మరి అదే చెప్పేది. 10 block కట్టేశారు. అప్పుడు మీరు ఉన్నారా సార్? క్యాంటీన్ ఉన్నప్పుడు రెడ్ కలర్ హట్స్ ఉండేవి. ఇక్కడ హట్స్ తర్వాత అటు పంపించారు క్యాంటీన్. తర్వాత ఈ బిల్డింగ్ లేదు. మోస్ట్ హ్యాపీ ప్లేస్ అని మనకి సేమ్ రెస్టారెంట్. కానీ అప్పుడు బాగుండేది సార్ అది. అప్పుడు బాగుండేదిలే. ఈ దొరకలేదు మరి అయితే ఆ టోకెన్ గురించి తీసుకొని సాంబార్. ఇదో బ్లాక్ బాగా కట్టారు ఇది అప్పుడు. క్లాస్ రూమ్స్ కానీ ఇది ఇక్కడ వాలీబాల్ జరిగేది. అయ్యే వాలీబాల్ కోర్ట్ క్యాంటీన్ హట్ క్యాంటీన్ ఉండదు. 7 floors 1 2 3 4 కంటిన్యూ అయిపోతుంది. మీ హాస్టల్. మీ హాస్టల్ ఏంటారు? నువ్వు కూడా కదరా? అందరం ఏ హాస్టల్. కంటిన్యూ చేసాయి. ఇప్పుడు కంటిన్యూ అవుతుందంటే ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసేది ఎందుకు? కంటిన్యూ చేసాయి. ఆయన అప్పుడు ఆర్మీ రిటైర్డ్ వచ్చి ఉండేవారు. వార్డెన్ కింద. ఎవరు నా పేరు? అదే భాష. ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు? అదేలే యూఎస్ లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. రూమ్ తీసుకున్నాను. రూమ్లోనే ఉండి నేను వస్తాను. వచ్చిన తర్వాత కలిసి మేము బయలుదేరిపోతాం. ఇక్కడ ఇది లారాకి ఇంకో బ్లాక్ కట్టినారు సార్. ఇంకో బ్లాక్ కట్టినారు. లారాకి అడ్మిన్ బ్లాక్ ఓకే. లారాకి NBA వచ్చింది. ఓకే ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పి బస్సెస్ ప్లేస్ ఇదే కదా అయ్యేది. జేసీ క్యాంపస్ రోడ్డు మీద ఆగే బస్సు ఇక్కడ. అంటే ఇది ఎక్కేటప్పుడు క్రికెట్ గ్రౌండ్ ఉండేది ఇక్కడ గ్రౌండ్, మళ్ళీ మన హెచ్ బ్లాక్ పక్కన ఇంకో గ్రౌండ్ ఇప్పుడు కొనుక్కొని అక్కడ గ్రౌండ్ చేశారు. వెనకాల బ్యాక్ సైడ్ హెచ్ బ్లాక్ బ్యాక్ సైడ్ థాట్ ఉండేది కదా. చూసాను. ఇప్పుడు గ్రౌండ్ చేసేసారు అక్కడ. ఇది యూ బ్లాక్ స్టాల్స్. ఎన్సీసీ ఎవరి హెడ్? వాలంటరీ కూడా చేశాను నేను ఫైనల్ ఇయర్ లో. లోకేష్ క్రైడోస్కోప్ పెట్టలేదు ఈసారి. ఆయన ఒక ఆయన ఉండేవారు. ఆర్యభట్ ఇవన్నీ స్టాల్స్ పెట్టారు. ఇవన్నీ మెయిన్ స్టేజ్ చేసేవారు కదండి లోపల. టైకోండా కూడా. ఇక్కడ చేసాం ఇక్కడ. ఇప్పుడు మెయిన్ స్టేజ్. ఓకే. ఇది కాన్వకేషన్. అప్పుడు మనకు కొంచెం ఇది అవును, కాన్వకేషన్ మనకి మాకు ఇక్కడే జరిగింది. కాన్వకేషన్ ఇక్కడ జరిగిందా? మరి ఇక్కడే కదా. అవునా? రాలా? అప్పుడు కట్టేసారు ఇది. అప్పుడు బ్లాక్ ఏం కాదు, అది ఓన్లీ ప్లేస్. అది ఇప్పుడు పర్మనెంట్ స్టేజ్ చేస్తారు అంతే. బస్ అవి ఉండి ఏదో వాలీబాల్ ఆడుతున్నారు. చాలా చేసాం. 2015 లో కాంపిటీషన్ జరుగుతుంది. వాలీబాల్ ఇక్కడ షిఫ్ట్ చేశారండి. ఇక్కడ షిఫ్ట్ అప్పుడు మేము ఉన్నప్పుడు జగన్ ఇది వచ్చారు. కూడా స్పోర్ట్స్ ఏరియా వెనకాల. గర్ల్స్ హాస్టలే కదా, బాయ్స్ హాస్టల్ రెండు నారాకోట దగ్గర దాకా రీచ్ అయిపోయింది హాస్టల్స్. ఈ టైం వడ్లముడి అడ్డ రోడ్ దాకా రీచ్ అయిపోయినాయి హాస్టల్స్. అప్పుడు ఖాళీ ఉండేది. ఖాళీ ఏం లేవు. అవునవును. మేము జాయిన్ నేను 2021 అన్న జాయిన్ అయింది. అప్పుడు ఇక్కడ 10 హాస్టల్స్ ఉన్నాయి ఎదురున. ఒక షాప్ ఉండే హోటల్ మరి పడదా వాడేస్తే. ఇప్పుడు వరుసగా బిస్మిల్లా దాబాలు కానీ అన్ని పెరిగిపోయినాయి. నేను 4 years లోనే. సార్ ఉన్నట్టున్నారా? కృష్ణ సార్ కూడా వచ్చారు. ఇంకా మొగ్గ విజ్ఞాన్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్.
గుంటూరులో కొద్దిగా వెయిట్ చేశారనమాట 10 మంది రోడ్డు మీద సార్ ఉన్నారా? కృష్ణదేవరాయలు తీసుకెళ్ళిస్తారా మనల్ని? ఎవరే కృష్ణదేవరాయలు గారు ఫ్యామిలీతో పాటు ఫుడ్ పెట్టారు. ఇలా గుంటూరులో కొద్దిగా వెయిట్ చేశారనమాట 10 మంది ఉన్నోళ్ళు రోడ్డు మీద మనం చెయ్యాలి సమైక్యంగా సార్ ఉన్నారా? కృష్ణదేవరాయలు తీసుకెళ్ళిస్తారా మనల్ని? ఎవరే అన్న మహోత్సవ భోజనం అంటే ఇక్కడే అవన్నీ ఇప్పుడు మనం ఎక్కడే కదా. మెకానికల్ హ్యాండిల్ ఎక్కడ అక్కడ సార్ షెటిల్ కోర్ట్లో ఫుడ్ కోర్ట్ కొంచెం మార్చారండి. ఇప్పుడు కూతురు కనిపించింది. ఫైనల్గా ఫుడ్ కోసం వచ్చాం. మా విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫుడ్. ప్లేట్స్ చాలా సరిపోతున్నా. ఓకే అది కాదు పర్లేదన్న ఊరికే. నువ్వు తిన్నావా? ఎప్పుడు? మీరు రాకముందు లైట్గా ఊర్లో పెట్టించుకున్నాను అనుకోద్దు, జస్ట్ ఊరికే. అదిగోండి మన వాళ్ళు ఇంకా అక్కడ పెట్టించుకుని రెడీగా ఉంటున్నారు. పాపం సార్ మాకైతే చాలా హెల్ప్ చేశారు పాపం, ఫుడ్ కూడా మానేసి. సో తర్వాత మహాన్ బావులు ముగ్గురు తిరుగుతారు చూడండి. సార్ ఇక్కడ కూర్చోండి సార్. ఏయ్